ఎంతో విశేషమైన మహాలయ అమావాస్య ఈ సెప్టెంబర్ నెలలో భాద్రపద మాసంలో ఏ తేదీ రోజున రాబోతుంది. అలాగే ఆ రోజున ఏ సమయంలో మనము పితృ కార్యక్రమాలు చేయడం చాలా మంచిదో చూద్దాం. ముఖ్యంగా ప్రతిరోజు కూడా రాహుకాలం, యమగండ కాలం, దుర్ముహూర్తం ఇలాంటివి ఉంటూనే ఉంటాయి. అయితే మంచి సమయంలో, ముఖ్యంగా మంచి లగ్నంలో మనం చేసేటువంటి పనులు మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తాయి. అలా పితృ కార్యక్రమాలను నిర్వహించేటప్పుడు కూడా మంచి సమయంలో మాత్రమే వేయాలి. అలాగే ఈ రోజున అంటే పితృ కార్యక్రమాలను నిర్వహించడానికి అనుకూలమైన రోజు ఏంటి, ఆ రోజు తిథి, వారం, అలాగే ఏ సమయంలో ఇవ్వాలో చూద్దాం. మహాలయ అమావాస్య భాద్రపద మాసంలో వచ్చే అమావాస్య రోజు. ఈ రోజున పితృదేవతలకు పితృ పూజలు చేయడం అనేది చాలా మంచిది. దీని తర్వాతే మహాలయ పక్షం ప్రారంభమవుతుంది. పితృదేవతలను స్మరించుకొని తర్పణం, పిండ ప్రదానం, దానం చేస్తే పవిత్రమైన రోజే మహాలయ అమావాస్య. ఈ రోజున పెద్దల పేరు మీద వారికి సంతర్పణం, అలాగే భోజనం పెట్టడం చాలా మంచిది. ఈ రోజున ఇలా చేసేటువంటి తర్పణ, శారద కార్యక్రమాలు, పిండ ప్రధాన కార్యక్రమాల కారణంగా పితృదేవతలు సంతృప్తి చెంది మనకు ఆశీర్వాదాలను ఇస్తారు. అలాగే ఇలా చేసేటువంటి కార్యక్రమాలు వంశానికి ఐశ్వర్యాన్ని, ఆరోగ్యాన్ని, సుఖ సంతోషాలను ఇస్తుంది. అలాగే ఇలా చేసేటువంటి కార్యక్రమాలలో పితృదేవతలు సంతోషిస్తే దేవతలు కూడా సంతోషించిన దానితో సమానం. అలాగే ఈ రోజున చేసేటువంటి కార్యక్రమాలతో, ముఖ్యంగా పితృదేవతల కార్యక్రమాలలో మనం చేసినటువంటి పొరపాట్లకు సంబంధించిన అడ్డంకులన్నీ కూడా తొలగిపోతాయి. పిండ ప్రదానం చేయకపోయినా లేదా పితృ కార్యక్రమాలలో ఏవైనా దోషాలు జరిగినా కానీ వాటికి సంబంధించిన అడ్డంకులన్నీ కూడా ఇప్పుడు చేసేటువంటి కార్యక్రమాలలో ఈ మహాలయ అమావాస్య రోజు ఇచ్చేటువంటి తర్పణంతో తొలగిపోతాయి కూడా. అలాగే పితృ రుణం తీర్చుకోవడానికి ఇది ముఖ్యమైనటువంటి సమయం కూడా. అందుకే ఈ రోజున చేసేటువంటి పితృ కార్యక్రమాలు మన వంశాభివృద్ధికి, అలాగే పెద్దల సంతృప్తికి, మనకు ఎలాంటి ఇబ్బంది రాకుండా ఉండడానికి ఎంతో శ్రేయస్కరం. ముఖ్యంగా పితృ కార్యక్రమాలలో జరిగేటువంటి పితృదోషం కారణంగా ఇంట్లో తరచూ గొడవలు, సంతానలేమి, అలాగే ఆర్థికంగా ఇబ్బందులు, అలాగే ఎవరో ఒకరు ఏదో ఒక ఆరోగ్య సమస్య ఎదుర్కోవడం, ఇలాంటి సమస్యలు ఎదురవుతూ ఉంటాయి. అందుకే మహాలయ అమావాస్య రోజున పితృ కార్యక్రమాలను చేయడం అనేది తప్పనిసరి. అయితే ఈ భాద్రపద మాసంలో మహాలయ అమావాస్య తిథి సెప్టెంబర్ 20వ తేదీ రోజు రాత్రి 11:47 నుండి సెప్టెంబర్ 22వ తేదీ రోజు ఉదయం అంటే 21వ తేదీ రోజు రాత్రి 22వ తేదీ రోజు తెల్లవారుజామున రాత్రి 12:14 వరకు ఉంటుంది. అంటే 20వ తేదీ రోజు రాత్రి 11:47 ప్రారంభమైన అమావాస్య తిథి 21వ తేదీ రోజు రాత్రి 12:14 పాటు ఉంటుంది. అంటే సెప్టెంబర్ 21వ తేదీ రోజున మహాలయ అమావాస్య. ఈ రోజున తిథి ప్రారంభం తెల్లవారుజామున సుమారు 3:47 నుండి కాగా పితృ కార్యక్రమాలు ముగించడానికి అనువైనటువంటి సమయం ఆ రోజు సాయంత్రం 4:53 వరకు. అయితే పితృతర్పణ కార్యక్రమాలను ఇవ్వడానికి అత్యంత అనుకూలమైనటువంటి సమయం మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:56 వరకు. అయితే రాహుకాలం, ముఖ్యంగా అసలు పితృ కార్యక్రమాలు అస్సలు చేయకూడనటువంటి సమయం సాయంత్రం 4:56 నుండి సాయంత్రం 6:26 వరకు కాగా మధ్యాహ్నం 12:24 నుండి మధ్యాహ్నం 1:55 మధ్యలో యమగండం. ఆ సమయంలో కూడా పితృ కార్యక్రమాలు చేయడం అనేది అస్సలు మంచిది కాదు. ఆ సమయంలో చేసేటువంటి పితృ కార్యక్రమాలు మనకు మంచి చేయకపోగా అది పెద్దలకు తృప్తి కూడా ఇవ్వదు. అందుకే రాహుకాలం, అలాగే యమగండ కాలాలలో అస్సలు ఇవ్వకండి. ముఖ్యంగా మంచి సమయమైనటువంటి మధ్యాహ్నం 3:25 నుండి సాయంత్రం 4:56 మధ్యలో పితృ కార్యక్రమాలు చేయడానికి చాలా అనుకూలమైనటువంటి సమయం.